దేవునికి స్తోత్రం. ప్రేలుడ హల్లెలూయా చెప్దాం. ప్రేలుడ హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కనుగొని బట్టి దాదాపుగా 5 సంవత్సరాలు ఈ యెషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేసాం. దాదాపుగా 5 సంవత్సరాలు. కొన్ని అధ్యాయాలు అయితే సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు కూడా మనం ధ్యానం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు ఈ చివరి అధ్యాయంలోకి మనం వచ్చాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నేను బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు 2012లో అప్పుడు కీర్తనల గ్రంథం 119 అధ్యాయం అక్కడ నుంచి నేను బైబిల్ స్టడీ చెప్పడం ప్రారంభించాను. సామెతల గ్రంథం చాలా త్వరగానే ముగించాం. చాలా విషయాలు ఉన్నాయి, వాటిని అయితే చాలా త్వరగా ముగించాం. ప్రసంగి గ్రంథం కానీ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి చాలా విషయాలు, కొన్ని మాటలైతే కొన్ని చాలా వారాలు, 2, 3, 4 వారాలు కూడా అదే మాటను మనం ధ్యానం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు దేవునికి మహాకృపను బట్టి ఈ యెషయా గ్రంథం 66వ అధ్యాయాన్ని, చివరి అధ్యాయాన్ని చదవడానికి, ముగించడానికి దేవుడు మనకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఈ గ్రంథంలో ఎన్నో దేవుని గురించిన సత్యాలు మీరు కానీ నా బుక్ కానీ నా బైబిల్ కానీ గమనిస్తే ఎన్ని రాసుకున్న, ప్రతి అధ్యాయంలో ఎన్ని రాసుకొని ఉంటానో, ఎన్నెన్ని విషయాలు రాసుకొని ఉంటానో అవన్నీ కూడా అంటే నోట్స్లో రాసుకుంటే మిస్ అవుతాయని కొన్ని వాల్యుబుల్ రెఫరెన్స్లు నా బైబిల్లోనే రాసుకుంటాను. అది ఆ వాక్యానికి అనుగుణంగా ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడో అంటే ఇన్ని నోట్స్లు పట్టుకొని పోం కదా, ఆ బైబిల్ చూసినప్పుడు మనం రాసుకున్న రెఫరెన్సులు, ఆ క్రాస్ రెఫరెన్సులు మనకు గుర్తొస్తుంటాయి. అందుకని నా బైబిల్ త్వరగా నలిగిపోతుంది, ఎక్కువగా దాంట్లో రాస్తూ ఉంటాను, తిప్పుతూ ఉంటాను. కాబట్టి ఇది 3వ బైబిల్ అనుకుంటాను, అంటే ఈ మధ్యకాలంలో. ఇది మా ఆవిడ ఇచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఈ 66వ అధ్యాయంలో అల్టిమేట్గా దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అదే ఒక్కటే నేను చెప్పాలనుకున్నాను. చివరిగా ఈ 66 పుస్తకాలలో దేవుని కోపాన్ని చూసాం, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, చెదిరిపోయిన వారి పట్ల ఆయన కోరుకున్న విధానాలు, తప్పిపోయిన వారి పట్ల ఆయన ఆరాటపడుతున్నటువంటి ఆలోచనలు ఎన్నోసార్లు మనం విన్నాం. ఎందుకంటే విశ్వాసంలో దినదినం మనం బలపడుతూ ఉండాలి, దినదినం అభివృద్ధి పొందుతూ ఉండాలి. కొన్నిసార్లు మనం దిగజారినప్పుడు దేవుడు ఏ విధంగా అలాంటి వ్యక్తిని ప్రేమించి హక్కును చేర్చుకున్నాడో అలాంటి విషయాలు ఎన్నో మనం ఈ అధ్యాయాల్లో మనం నేర్చుకున్నాం. చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. కాకపోతే అందరిలాగా ప్రతి వచనాన్ని చదివి దాని గురించి వివరిస్తూ కాకుండా ఆ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలను మాత్రమే, దేవుని యొక్క తలంపులను తీసుకొని మనం చర్చించడం, వాటి గురించి ధ్యానం చేయడం జరుగుతుంది. చాలామంది బైబిల్ స్టడీలు అయితే ప్రతి వచనాన్ని మాట్లాడుతూ దానికి ఉన్నటువంటి ఆలోచనలు చెప్పుకుంటా ఆ పూట, ఆ రోజు ఆ అధ్యాయం, ఆ పూట ఎంతవరకు చెప్పగలరు అన్ని వచనాల వరకు చదువుతూ ఉంటారు. ఇంకా ఇర్మియా గ్రంథంలోకి వెళ్తే మాత్రం అక్కడ ఇంకా చాలా సీవియర్, అసలు అక్కడ అన్నీ కూడా ఏంటి హెచ్చరికగా ఉంటాయి. ఆ గ్రంథం అంతా కూడా, ఇర్మియా గ్రంథం అంతా కూడా. మరి అప్పుడు ఎట్లా దేవుని సన్నిధి సిద్ధపడతామో మనకు తెలియదు. కానీ ఈ 66 అధ్యాయాల్లో దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని యొక్క సమకూర్పును, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, ఆయన తలంపులు, ఆయన ఆజ్ఞలు, వింటే ఎలా ఉంటారు, వినకపోతే ఎలా ఉంటారు, ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు చెప్పుకుంటూ ఈ 66వ అధ్యాయంలో అంటాడు. ఈ 2వ వచనం చదవండి. 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, ఇవంతా కూడా నేను సృష్టించింది అని చెప్తూ సొలొమోను మహారాజు కూడా అంటాడు, మహాకాశాలు కూడా పట్టజాలవు కదా తండ్రి, నేను కట్టించే ఈ మందిరం ఏ పాటిది? సర్వం వ్యాపించి ఉన్న దేవుడు, ఎక్కడికి వెళ్ళినా. అందుకని దావీదు అంటాడు, ప్రభా నిన్ను కాదనుకుని నేను ఎక్కడికి వెళ్తాను, నీ ఆత్మను కాదని నేను ఎక్కడికి వెళ్తానా? ఆకాశంలోకి, ఆకాశ మండలం మీద పైకెక్కిన అక్కడ ఉంటావు, అగాధంలోకి వెళ్ళిన అక్కడ ఉంటావు. కాబట్టి నీ దృష్టికి తప్పించుకునే వాడు ఎవడు లేడు. ఆయన ఎక్కడైనా ఉండగలిగిన దేవుడు, అంతా ఉన్న దేవుడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు అని మనం బైబిల్లో చదువుతాం. మనం అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మన మధ్య ఉన్న దేవుడు అంటే ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించిన వారి మధ్య నేను ఉన్నాను అనే మాటను బట్టి కాదు, మొత్తం ఉన్న దేవుడు. అయితే నేను మీకు మన చర్చ్ గ్రూప్లో కూడా సర్వం వ్యాపించిన దేవుడు, అన్ని చోట్ల ఉన్న దేవుడు మరి ఎందుకు మనకు అనిపించాడు అంటే దానికి కొన్ని ప్రత్యక్షతలు కావాలి అని ఒక ఆర్టికల్ మీకు గ్రూప్లో పోస్ట్ చేశాను. వాళ్ళు చదివి ఉంటారు, లేకుంటే లేదు. సర్వం వ్యాపించిన దేవుడు మోషేకు పొద ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. పౌలుకు రోడ్డు మీద ఆయన పడిన తర్వాత వెలుగు ద్వారా ప్రత్యక్షపరచు, అంటే కొన్ని ప్రత్యక్షతల ద్వారా ఆయన ఉనికిని, ఆయన ఎగ్జిస్టెన్స్ను మనకు తెలియపరుచుకుంటాడు. తెలియపరుచుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా నిజంగా చూసిన వాళ్ళు దాని ప్రకారంగా బ్రతుకుతారు. చాలామంది బాధాకరమైన విషయం ఏంటంటే ప్రార్థనలో దర్శనాలు వచ్చాయని, పాటల్లో ఆరాధనలో దేవుడు వెలుగు చూశానని ఇలా చెప్తుంటారు. నేను అలా చెప్పిన వాటి గురించి నేను ఎక్కువ ఆలోచించను. ఎందుకంటే నిజంగా చూస్తే వాళ్ళు మారిపోతారు, మార్చుకుంటారు కూడా. పౌలు చూశాడు వెలుగును, మార్చుకోలేదా? మార్చుకున్నాడు. మారిపోలేదా? మారిపోయాడు. మరి ప్రార్థన చేస్తే నీకు వెలుగు కనిపించింది కానీ బ్రతుకు మారలేదు, మరి అది ఏ వెలుగో? మరి వెలుగుదూత కూడా ఏం చేస్తాడు? సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొని సంఘంలో నీతి పరిచారకులా కనిపిస్తాడు. వెలుగుదూతను చూస్తున్నారా? కళ్ళు మూసుకొని వెలుగు కనిపిస్తుందా? కనిపిస్తుంది. మీరు కళ్ళు మూసుకోండి, లోపల ఒక ఎల్లో కలర్ బ్రైట్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. అది దేవుడు పెట్టింది మామూలుగా ఫిజికల్గా. నేను వాటి గురించి మాట్లాడట్లేదు. కొన్ని ఊహించుకున్న దాన్ని బట్టి, ఆలోచించిన దాన్ని బట్టి కొన్నిసార్లు కళలు వస్తుంటాయి. అందుకని బైబిల్లో కూడా అధికమైన పని పాటల వలన స్వప్నంలో కలుగును అని ఉంటుంది. బాగా అలసిపోయి పడుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండా కొన్ని కళలు వస్తాయి. ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడాడు, దేవుడు ఇచ్చాను కాదు. శరీర బలహీనతను బట్టి, బడలికను బట్టి కొన్ని ఈ జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ కాదు. కొందరికి కళలు వస్తాయి, ఉదయం లేస్తే మర్చిపోతారు. కన్నంతసేపు అది ఎంతో ఆతృతగా, ఎంతో ఇది ఉదయం లేసి ఇది నా జీవితం దేవుడు జరిగించింది అని అనుకుంటాడు. ఉదయం లేస్తే అసలు ఏం జరిగిందో కూడా గుర్తుండదు. ఉన్నాయా ఎవరికైనా అట్లా? మరి కళలోనే కదా ఏసేపుతో దేవుడు మాట్లాడింది, తీసుకెళ్ళు అని చెప్పింది. కళలోనే కదా సొలొమోనుతో దేవుడు మాట్లాడింది. మరి మనకు అలా మాట్లాడితే, అలా జరిగితే మనం ఎందుకని మన బ్రతుకును మార్చుకోలేకపోతుంటాం? సాతాను కూడా చాలా మభ్య పెడుతుంటుంది. అందుకని భ్రమపరుచు ఆత్మ లోకంలో బాగా విస్తారంగా సంచరిస్తుంది. భ్రమపరిచే ఆత్మ, భ్రమపరిచి. ఇప్పుడు క్రొత్త నిబంధనలు కూడా గారిడివాడైన సీమోను ఉన్నాడా లేదా? ఇలాంటి వాడి గురించి సాక్ష్యం ఏంటి? ఇతనే దేవుడు, మహా గొప్ప అంటే అంత గారిడీలు, అంత కనికట్టు, అంతగా మెస్మరైజ్ చేసే మాటలు ఒక వ్యక్తిలో అలాంటి స్థితిలో నిజమైన దేవుని ఆత్మ కలిగిన వాడు ఇతడే అన్నట్టుగా చేశాడు. కానీ అది వాస్తవం కాదు. తర్వాత వాడు మార్చబడ్డాడు. తర్వాత అది తెలిసింది. ఇలా లోక సంబంధంగా రకరకాల కళలు, దర్శనాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిజంగా ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తే మారిపోతాడు. నిజమైన దర్శనం నీకు కలిగితే భయంతో వణుకుతూ ఉంటావు, గజ్జ వణుకుతూ దాన్ని నెరవేర్చడానికి ఆరాటపడతావు.
గొప్పలు చెప్పుకోవడానికి కళలు దర్శనాలు కాదు. మనం నేను ఇంత, నా పరిశుద్ధత ఇంత, నా నీతి ఇంత, దేవుడు నాకు ఇట్లా, కానీ నిజ జీవితంలో చూస్తే ఏమీ ఉండదు. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏ వ్యక్తినైనా దేవుడు సంధిస్తే, నిజంగా దర్శిస్తే వాళ్ళ బ్రతుకులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దర్శించిన మారలేదు అంటే వాళ్ళ అంత దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. దేవుడు అన్ని రకాలుగా దేవుడు బలపరుస్తూ చివరికి అల్టిమేట్గా ఒక్కటే ఒక మాట, ఈ లోకము నేను సృష్టించిందే, ఇలాంటి ఈ లోకంలో, నా ఆస్తికృతమైన ఈ లోకంలో మీరు కట్టించే మందిరం నాకే పాటిది? నన్ను పట్టజాలుతాయా? నేను దాంట్లో ఉండగలుగుతానా అని ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఆలయం కట్టించి అక్కడ బలులు అర్పిస్తుంటే ఆ బలులు అర్పించే వాళ్ళ యొక్క మెంటాలిటీని అక్కడ కింది వచ్చిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎంత దారుణంగా ఉన్నాయి ఆ మాటలు. ఏమంటాడు అంటే, ఎద్దును వధించువాడు నరుని చంపు వంటి వాడే. ఎద్దును వధించువాడు నరుని చంపు వంటి వాడే. వాడి ఆలోచనలు అలా ఉన్నాయి, ఎదుటి వారిని చంపే విధంగానే ఉన్నాయి అన్నట్లుగా కొన్ని మాటలు ఉన్నాయి. అవి చాలా దారుణంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క వధ బలి అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? దేవుని మందిరంలో జరుగుతుంది కదా ఆ రోజుల్లో. కాబట్టి ఇక్కడ ఉన్నాడని ఆలోచనతో చాలామంది ఎన్ని చేస్తున్నారు కదా. అందే పాప పరిహారార్థ బలి కానీ, అపరాధ పరిహారార్థ బలి కానీ, లేకుంటే సమాధాన బలి కానీ, దహన బలి కానీ అన్నీ కూడా దేవుని మందిరంలో చేస్తున్నారు కదా. ఇది దేవుని మందిరం అనుకుంటున్నారు కదా. ఈ మందిరం అసలు నాకు ఏ పాటిది? అసలు నా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకున్నారా? నా ఆశ, నా ఆలోచన మీరు అర్థమవుతుందా? నేను కోరుకున్నది బలిని కాదు అంటూ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరిని చూస్తాను, ఎవరిని కోరుకుంటున్నాను అనేది ఈ చివరి అధ్యాయంలో చెప్తున్నటువంటి శ్రేష్టమైన సంగతి ఏంటంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. దేనికి స్తోత్ర, హల్లెలూయా. ఈ మాటను మీరు డివైడ్ చేసుకోండి. ఎవడు దీనుడు? ఒకడు దీనుడు, దీనత్వం కలిగి ఉండాలి ఒకటి. రెండు, దాన్ని నలిగిన హృదయం కలిగి ఉండాలి. నలిగిన హృదయం, దీనత్వము, నలిగిన హృదయము కలిగి దేవుని మాట, నా మాట విని, ఆయన మాట విని ఏం కలిగి ఉండాలి? వణుకుచుంటాడో వాణిని నేను చూస్తున్నాను, వాణ్ణి నేను దృష్టించుచున్నాను. అంటే దేవుని దృష్టి మన మీద పడాలంటే ఈ లక్షణాలన్నీ మన బ్రతుకులో ఉండాలి. మరి ఆ ఒక్క మాటలో మీరు అర్పించే బలులు కాదు, మీరు చేసే కార్యాలు కాదు, లోక సంబంధ ఆచారబద్ధంగా జరిగించే ఈ విషయాలు కాదు. నేను ఎవరిని చూస్తాను అంటే, ఎవరైతే దీనుడై, ఏంటంటే ఫస్ట్ ఏమై ఉండాలి? దీనుడు. అంటే దీనుడు అంటే ఎవరు? చాలామంది చాలా దీనుడండి అంటే చాలా నెమ్మది స్వభావం ఉంటే దీనత్వం కలిగిన వాడా? మాటగారితనం లేదు, మెత్తగా ఉంటాడు, హడావిడిగా మాట్లాడు, వాడు దీనుడు అవుతాడా? అంటే మృదు స్వభావి దీనుడు అవుతాడా? లోకంలో మనం పెట్టుకునేది ఏంటంటే, ఎక్కువ మాట్లాడక చాలా తక్కువ మాట్లాడుతూ చెప్పిందల్లా చేసుకుంటూ కాస్త బుద్ధిమంతుడిగా ఉన్నట్టుండే చాలా సౌమ్యుడు, దీనుడు ఉంటుంది అని చెప్పుకుంటారు. అలాంటి వాడిని పాపం చాలా దీనుడు, ఏమన్నా సరే తిరిగి అనడు, ఏం చేసినా సరే దాని గురించి ఏం ఆలోచించడు అనే ఆలోచనతో ఒక వ్యక్తిని, ఆ క్యారెక్టరైజేషన్ మనం అతను దీనత్వం లేకపోతే తగ్గింపు, చాలా సౌమ్యుడు అన్నట్టుగా మనం మాట్లాడుతుంటాం, దీనుడు. అయితే నేను చెప్తున్నాను, మన తలంపులు దేవుని తలంపులు వంటివి కావు అని అంటాడు. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. సో మన తలంపులతో ఆయన త్రోవల్లో ఉండలేము, నడవలేము కూడా, నడిచినా సెట్ అవ్వదు. కాబట్టి ఆయన త్రోవలోకి వచ్చిన తర్వాత మన తలంపులు వదిలేసి ఆయన తలంపులను అర్థం చేసుకుంటూ బ్రతకవలసిన వారు. సో అంటే వాక్యం మనకు నచ్చినట్టుగా మనం అన్వయించుకోవడం కరెక్ట్ కాదు, ఇదే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నాకు అనిపించింది ఇంకొకలాగా అనిపిస్తుంది వాక్యం. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వాక్య ప్రత్యక్షత అంటారు, దాన్ని ఏమంటారు? వాక్య ప్రత్యక్షత. చదువుతున్నప్పుడు దానిలో నుండి దేవుడు మనతో మాట్లాడడాన్ని వాక్య ప్రత్యక్షత అంటారు.
మనం చదువుకుంటూ వెళ్తుంటే అన్ని జనరల్ ఒక బుక్ చదివినట్టు అనిపిస్తుంది, కానీ కొన్ని మాటలు వెంటనే మనం పట్టుకున్న వెంటనే దానికి రిలేటెడ్ సంగతులన్నీ మనకు రావడం. సో దాన్నే మనం ఏం చేస్తాం, దాని గురించి ధ్యానం చేయగలిగే స్థితి ఉంటే దాన్ని ఏమంటారంటే వాక్య ప్రత్యక్షత అంటారు. మీరు ఊరికెట్లా కళ్ళతో చదువుకుంటూ వెళ్తుంటారా? బైబిల్ చదివినప్పుడు నోటితో పెద్దగా చదువుతుంటారా? మంచిది ఏంటంటే నోటితో పెద్దగా చదవడం చాలా మంచిది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం కీర్తనలు చదివినట్టుగా నోటితో పెద్దగా చదవాలి. కళ్ళతో పైనుంచి చూస్తే ఒక నిమిషంలో పైనుంచి ఊరికే స్కాన్ చేసినట్టు కాదు, నోటితో చదవాలి. నోటితో చదివినప్పుడు నోరు సడిలింపబడుతుంది, మాట పలకబడుతుంది. మాట నుంచి ఏమవుతుందంటే శక్తి విడుదలవుతుంది. మాటతోనే కదా దేవుడు సృష్టి చేశాడు. ఆ మాట పలుకుతున్నప్పుడు శక్తి మనకు వస్తుంది, బలం మనకు వస్తుంది. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా కళ్ళతో చదవమాకండి. మనకు తెలుసు కాబట్టి, వచ్చు కాబట్టి. అది చిన్నపిల్లల మనస్తత్వం అయితే పెద్దగా గట్టిగా చదవండి. అది మీకు పక్క వాళ్ళు గొనిగినట్టు అనిపించినా సరే మీరు చిన్నగానైనా సరే నోటితో స్పష్టంగా చదవడం అలవాటు చేసుకోండి. అప్పుడు వాక్యం జనరల్గా ఉండదు కాబట్టి దాన్ని చదవడం మనకు అర్థమవుతుంది. ఆ ప్రొనౌన్సియేషన్, ఆ వాడుక భాషలో ఒకలాగా ఉండదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. చదువుతున్నప్పుడు నోటితో మనం పలుకుతున్నప్పుడు కొన్ని మాటలు మన హృదయాన్ని టచ్ అవుతాయి, అంటే మనకు తాకుతూ ఉంటాయి. ఎందుకంటే వాక్యం ఎవరు? దేవుడే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం దేవుడు అనుకున్నప్పుడు చాలా శ్రద్ధతో భయంతో వాక్యం చదువుతాం, జాగ్రత్తగా చదువుతాం. లేకుంటే ఊరికే స్నానం చేసి గబగబా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని ఆ మాట చదువుకొని వెళ్ళడం అట్లా కాకుండా ఒకరోజు ఒక గంట తిన్నారు, అయిపోయింది భోజనం, పడుకునే ముందు ఒక గంట, కరెక్ట్గా ఒక గంటలో కనీసం ఒక 5-6 అధ్యాయాలు చదవచ్చు. నిదానంగా అయితే పలుకుతూ చదివితే 10 అధ్యాయాల దాకా నీట్గా చదవచ్చు గంట. వాటిల్లో కొన్ని ఆలోచనలు దేవుడు కలిగినప్పుడు వాటిని మననం చేసుకుని, ఓహో ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉండకూడదు, ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా చేయకూడదు, ఇలా చేశాడు కాబట్టి అలా దేవుడు దీవించాడు కాబట్టి నేను చేయాలి అని వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుడు కాబట్టి మనతో మాట్లాడుతుంటాడు. అప్పుడు మనం దాని ప్రకారం బ్రతకడానికి ఇష్టపడతాం. వింటారు, వాక్యం చదవరు, ఇంటికి వెళ్తారు, మర్చిపోతారు. విన్నది ఎక్కువసేపు గుర్తుంటుందా? ఉండదు. మనం ఎంత ఎక్కువగా చదువుతామో అంత ఎక్కువగా వాక్యం మనకు గుర్తు వస్తుంటుంది. వాక్యము దేవుడు కాబట్టి మనము ఏం చేయాలి? చాలా శ్రద్ధతో భక్తితో వాక్యాన్ని మనం చదివితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో కొన్ని మాటలు తాగుతూ ఉంటాయి. దానిని బట్టి మనం బలపరచబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. అలా మన వాక్యాన్ని చదవాలి. సో మనము ఈ వచనాన్ని డివైడ్ చేసినప్పుడు ఎవడు దీనుడై, సో దీనత్వం గురించి మనం చెప్పుకున్నప్పుడు దీనత్వం గురించి బైబిల్ ఏమని చెప్తుంది? ఎవడు దీనుడు? దీనుల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దీనుడు అంటే లోక సంబంధంగా ఏమి చేతకానివాడా, ఏమి చేయలేనివాడా, ఏమి చెప్పలేనివాడా, అన్నిటికీ తల ఊపితూ సరే అని ప్రతి దానికి లోబడేవాడా? ఎవడు దీనుడు? మనమైతే మన ఆలోచనలు అయితే అలా ఉంటాయి. చాలా దీనత్వం కలిగిన వాడంటే చాలామంది చాలా అధికారుల ముందు మాత్రం ఇలా చేతులు కట్టుకొని మర్యాదగా ఉంటారు. ఇది దీనత్వం కాదు, వారి పట్ల ఉండే కనీస గౌరవం అంతే. మళ్ళీ అతను లేకపోతే వేరుగా ఉంటారు, అలా కాదు. సో ఇప్పుడు ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని దృష్టించాలంటే, చూడాలి అంటే దేవుడికి ఉన్న ఆలోచన ఏ విధంగా ఉంటే దేవుడు చూస్తాడో రాయబడింది. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని చూడాలి, నన్ను దృష్టించాలి, ఆయన నన్ను కనిపెట్టాలి, లేకుంటే నా బాధనంతా చూడాలి నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు ఎందుకు నన్ను చూడవు ప్రభా? నేను ఇన్ని శ్రమలు పడుతున్నాను, ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇంత ఇబ్బంది పడుతుంటే నన్ను ఎందుకు చూడవు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అందరిని చూడడు. అందుకని ఆయన వెతికే విషయంలో ఎవరైతే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన పరిశీలిస్తాడు. దేవుని వెతికేటప్పుడు కూడా ఏముండాలి? వివేకం ఉండాలి. అందుకని మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యానుసారంగా మన భక్తిని కట్టుకోవాలి. కానీ ఏదోలే అన్నట్లుగా ఉండకూడదు. సో ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు చూడాలంటే దీనుడై ఉండాలి. తర్వాత ఏముండి? దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై. ఆ దీనత్వంలో ఆ దీనుడిలో ఏముండాలి? నలిగిన హృదయం ఉండాలి, ప్లస్ ఆయన మాట వినాలి, విని వణుకుతూ ఉండాలి. అప్పుడు నేను వానిని చూస్తాను అన్నాడు.
మనమే నాకేం అని మనకులో ఒకలాంటి ఈగోటిక్ నేచర్ ఉంటుంది. నాకేం వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. అసలు దేవుడు నచ్చింది అదే కదా, గర్వమే కదా దేవుడికి అసలు నచ్చింది. సృష్టి ఆరంభం, అసలు సృష్టిలో మొదట పాపమే గర్వమే కదా. నేను ఉత్తర దిక్కున స్వభావపర్వతం ఎక్కిపోదు మహోన్నతిని సమానంగా నేను చేసుకుందని గర్వించి తనకున్న దాన్ని బట్టి, ఇది దేవుని కృప, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు, ఈ స్థాయి ఈ స్థితి ఆయన ఇచ్చిందే కదా, నేను సంపాదించుకుంది కాదు కదా అని అనుకోకుండా సాతాను అనబడి లూసిఫర్ ఏం చేశాడు, గర్వించాడు. అందుకనే ఆయన గర్విష్ఠులను ఎదిరిస్తాడు, అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. అది ఏ రకంగా అయినా సరే మనలో మనకు కనిపించకపోయిన దేవుడు దృష్టిలో ఎవరైతే వాళ్ళు ఇంటర్నల్లో అహం ఉండి అహంకారం ఉండి తనకున్న దాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి, చేస్తున్న దాన్ని బట్టి, వచ్చిన దాన్ని బట్టి, అది జ్ఞానం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, దేని బట్టి అయినా సరే ఒక వ్యక్తి అహంకారంగా గర్వంగా బిహేవ్ చేస్తుంటే దేవుడు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని పరిశీలించాడు కాబట్టి చూస్తాడు. అలాంటి వారిని దేవుడు ఎదిరిస్తాడు. అలాంటి వారిని ఏదో ఒక రకంగా ఎవరొకరి ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా సెట్ చేస్తాడు. సో మనము దేవుని ఎదుట ఎలా ఉండాలంటే దీనులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేమ హల్లెలూయా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవడు దీనుడు అనేది ప్రశ్న. వాక్యానుసారంగా నేను ఎవరు దీనుడు, ఎవడు దీనుడు అంటే దానికి ఆన్సర్గా మన బైబిల్లో ఏం చదువుతామంటే కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. చాలు. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇప్పుడు ఆ 25:9 వచనాన్ని మనం చదివితే, ఇప్పుడు దీనుడు ఎవడు అంటే ఇక్కడ దీనుడిలో 2 లక్షణాలు ఉండాలి. దీనుడిలో ఒక వ్యక్తి వాక్యానుసారంగా దీనత్వం కలిగిన వాడు, దీన మనసు కలిగిన వాడు. మీరు దీనులై దీన మనసు కలిగిన వారై అని వాక్యంలో చెప్పబడిన దాన్ని బట్టి ఏంటి ఈ దీన మనసు, ఎవడు దీనుడు అని మనం ఆలోచన చేస్తే ఏంటంట, ఆ వ్యక్తికి ఎవరైతే దేనికి లోబడతారో అంటే తన మార్గమును దీనులకు నేర్పును అంటే ఎవరైతే దేవుని మార్గం నేర్చుకుని ఉంటారో వారు దీనులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి సినానంగా సాత్వికం, దీనత్వానికి సాత్వికం అని కూడా ఒక అర్థం వస్తుంది. అందుకనే మోషేని గురించి ఒక మాట అంటాడు, ఏంటి, మిక్కిలి భూలోకంలోని మిక్కిలి సాత్వికుడు, దీనుడు. వాళ్ళు తిరిగితే అయ్యా నేనేం చేయాలని దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. వాళ్ళు ఎదురు తిరిగితే ప్రభువా బాధపడతాడు, నేనేమైనా గర్భాన్ని ధరించాను, ఏంటి ప్రభువా నా పక్షాన ఏదో నీ కార్యం జరిగించి ప్రభు అని మళ్ళీ వెళ్ళాడు. వాళ్ళు ఎదురు తిరిగితే దేవుడు శిక్ష పంపిస్తే మళ్ళీ వాళ్ళకు అడ్డుపడతాడు, ఎంతగా భరించి అంటాడు. అంటే దేవుడు ఒక వ్యక్తి దేవుని న్యాయ విధులను నేర్చుకుంటే తర్వాత కింది వచ్చిన మనం ఏం చదువుతున్నాం, తన మార్గాన్ని దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకున్న వ్యక్తి దీనుడు. ఏమని ఎట్లా ఒక వ్యక్తి దీనుడు అనేవాడిని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు, లేకుంటే దానికి నిర్వర్తించవచ్చు అంటే ఈ లోకంలో ఎవరైనా సరే విశ్వాసి కానీ ఇంకెవరైనా సరే పాస్టర్ కానీ ఇంకెవరైనా సరే దేవుని మార్గాన్ని నేర్చుకున్న వ్యక్తి దీనుడు. అందుకనే ఎవరైతే దేవుని మార్గాన్ని నేర్చుకుంటారో, ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు నేర్చుకోవాలంటే ఏముండాలి, చదువు చెప్తామండి, చదువాలి నేర్చుకోవాలి అంటే మొదట వినాలి, విని ఏం చేయాలి, చెప్పింది చెయ్యాలి, అంతేనా? నేర్చుకోవడం అంటే చెప్పింది అంటే ఒక వ్యక్తి దేవుని ఎదుటికి వచ్చి తను దేవునికి అప్పచెప్పుకొని, ప్రభువా మీరు ఏం చెప్తే నేను నేర్చుకుంటాను, నేను ఈ లోకం ఎలా బ్రతకాలో నాకు తెలియదు, ఏ విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు, ఏ విధంగా జీవించాలో తెలియదు, మీరు నేర్పండని ఎవరైతే తాను దేవునికి సమర్పించుకుంటారో అప్పచెప్పుకుంటారో వారికి మాత్రం దేవుడు నేర్పుతాడు, అందరికీ నేర్పడు. అంటే దీనుడు దేవుని సన్నిధికి వచ్చి దేవునికి మార్గాన్ని నేర్చుకుంటాడు. ఎవరైతే లోబడతారో
దేవుడు తన మార్గాన్ని నేర్పి ఆ వ్యక్తిని ఎట్లా చేస్తాడు, దీనుడిగా మారుస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం పోయిన వారం ఆదివారం కూడా చెప్పుకున్నాం, మోషేకు తన మార్గమును తెలియజేశాడు. మోషేకు తన మార్గాన్ని తెలియజేశాడు. ఇప్పుడు మోషే భూలోక మిక్కిలి సాత్వికుడు, నెమ్మదస్తుడు అని చెప్పుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఆయన మార్గాన్ని తెలుసుకున్నాడు కాబట్టే వాళ్ళని భరించాడు. ఆయన మార్గాన్ని అర్థమైంది కాబట్టే సహించాడు. ఎదురు తిరిగిన, నిర్లక్ష్యంగా ఉన్న, రకరకాల శోధనలు వచ్చినా సరే వాటన్నిటిలో కూడా దేవుని మార్గం నేర్చుకున్నాడు కాబట్టి దేవుని ఎదుట దీనుడై మనుషులను భరించాడు, మనుషుల యొక్క మనస్తత్వాన్ని సహించాడు. సో ఇప్పుడు ఆయన మొదట మనం చూడాలంటే మనలో ఏముండాలంటే ఆయన మార్గాన్ని విని నడిచేవారిగా ఉన్నామా. దీనుడు ఎవరు అంటే దీనులకు ఆయన తన మార్గాన్ని నేర్పును అని ఆయన మాటను ఆధారం చేసుకుంటే, ఎవరైతే నేర్చుకోవడానికి తన్ను తాను దేవునికి అప్పచెప్పుకుంటారో ఆ వ్యక్తి దీనుడు. అయ్యా ఈ లోకంలో నేను నడవడం నాకు చేత కదయ్యా, వివేచించి నాకు చేత కదయ్యా, ఎలా బ్రతకాలో నాకు తెలియదు ప్రభువా అని తన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారానికి ఒప్పుకొని, నేను ఎలా నడవాలో నాకు నేర్పు ప్రభు అని అప్పచెప్పుకుంటే ఆ వ్యక్తిని దీనుడు అంటాడు. అందుకని పైవచనంలో ఇప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే నేర్చుకున్నాడో ఎట్లా నడిపిస్తాడు, దేవుని యొక్క న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడుపును అంటాడు. చూడండి, దీనుడు అనేవాడు దేవుని సన్నిధిలో కనిపెట్టి వాక్యాన్ని బాగా చదివి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునికి న్యాయ విధిని బట్టి నడుస్తాడు. ముందు నేర్చుకుంటాడు, తర్వాత నడిపించబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ మాటను బట్టి మనం చూస్తే ఏం నేర్చుకున్నాం, మనము ఎలా నడిపించబడుతున్నాం. మనం దీనులకు తన మార్గమును నేర్పునన్నప్పుడు ఆయన నేర్పుతుండగా, ఆయన మార్గము చూపుచుండగా, ఈ మార్గం ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళకూడదు, ఇక్కడ ఉండాలి, ఇక్కడ గుడారం వేయాలి, ఇక్కడ లేపబడాలి, ఇక్కడ బలర్పించాలి అని దేవుడు అన్నీ కూడా ఒక క్రమాన్ని ఏర్పరిచి చెప్తుంటే ఏం నేర్చుకుంటున్నాం, సంఘ సహవాసం ఏం నేర్చుకుంటున్నాం. సంఘానికి వచ్చి నువ్వు దీనత్వం కలిగి ప్రభు నీ ఎదుట యోగ్యుడిగా నిలబడదగిన స్థితిలో నేను ఉండాలంటే నేను ఏం నేర్చుకోవాలని నువ్వు అడుగుతున్నావు. నువ్వు దేవునికి ఏ విధంగా అప్పచెప్పుకుంటున్నావు. దేవుడు అందరికీ నేర్పడు. నాకు తెలుసు అన్న వాళ్ళతో అసలు దేవుడు మాట్లాడు. ఇంకా మీకు తెలిస్తే దేవుడు చెప్పాల్సిన అవసరం ఏముంది. ఎవరైనా సరే నాకేం తెలియదు ప్రభువా మీరు నడిపించండి అని దేవుని యొక్క నడిపింపుకు లోబడి దేవుని యొక్క మార్గాన్ని నేర్చుకొని ఆ మార్గంలో దేవుని యొక్క న్యాయ విధులను బట్టి నడుస్తున్న వ్యక్తి దీనుడు. అంతే. డబ్బు లేదు, అన్నం లేదు, ఇల్లు లేదు కాబట్టి మౌనంగా దుఃఖముఖంతో ఉన్నవాళ్ళు దీనులు కాదు. బాధపడుతున్నవాడు దీనుడు కాదు. ఒకవేళ దీనుడిగా ఉండడానికి బాధ ఒక కారణమై ఉండొచ్చు. అందుకనే దావీదు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని అంటాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని అంటాడు. దావీదు అంటాడు నేను శ్రమల పాలై అంటే ఆయన ఒక్కడే కొడుకు, అల్లారుగా హాయిగా ఒకవేళ ఇల్లు వాళ్ళు పట్టించుకోపోయినా తన గొర్రెలు కాసుకుంటూ ప్రశాంతంగా పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటున్న ఆయన ఇప్పుడు ఏమైపోయాడు, ఇంకా అక్కడికి వెళ్ళి యుద్ధాలకు వెళ్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. మంచి పని చేసినా సరే ఓర్వలేని వాళ్ళు ఏం చేస్తారు, వెంటబడుతున్నారు. శ్రమలు పాడాలి, ఎవరితో ఆశ్రయించాలి, ఎక్కడికి వెళ్ళాలో ఇంకా తన బ్రతుకు చూస్తే చాలా అగమ్య గోచరంగా మారిపోయింది. శ్రమల ద్వారా తను దీనుడైపోయాడు. ఒకరి మీద ఆధారపడే పరిస్థితులకు వెళ్ళాడు. తన తిండి తనది కాదు, తనతో పాటు ఉండేవాళ్ళు తన వాళ్ళు కాదు. అట్లా ఎవరి మీద పెడితే దయాదాక్షిణ్యాలతో బతకాల్సిన పరిస్థితి తన బ్రతుకులోకి వచ్చింది. శ్రమల ద్వారా దీనుడైపోయిన సందర్భాలు మన జీవితాల్లో కూడా ఉంటాయి. కానీ ఈ శ్రమలలో ఇప్పుడు దావీదు గురించి ఏమంటాడు దావీదు ఏమంటాడు, శ్రమలలో ఇప్పుడు నేను శ్రమ పొందుట నేను మేలా. ఎందుకు మేలైంది శ్రమ పొందుట? ఎందుకు మేలైంది? నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు. మీరు 119 అధ్యాయం చూడండి, ఇది చూసి ముగించుకుందాం. 119 అధ్యాయం 71 వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండట నాకు మేలాయనో. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైలాడ్ హల్లెలూయా. ఏంటంట ఇప్పుడు ఈయన శ్రమల పాలై దీనుడై అయితేనే అనే మాట ఉంది కదా బైబిల్లో. ఎక్కడ? కీర్తనల గ్రంథం
40:17 చదవండి. కొందరు 70:5 చూడండి. 40 కీర్తన గ్రంథం 40:17 లేదమ్మా. నేను శ్రమల పాలై దీనుడనైతిని. చాలు, ఈ మాట పట్టుకోండి. ఇప్పుడు దీనులకు దేవుడు ఏం నేర్పుతాడు? ఏమ్మా, ఏమింటున్నారు బాబోయ్, చాలా కష్టమేమో అనుకుంటున్నారు. ఒక్కటే ఇంక 2 నిమిషాలు అయిపిస్తాను. దీనులకు తన మార్గము నేర్పుతాడు, తన న్యాయ విధులను బట్టి వారిని నడిపిస్తాడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఈయన శ్రమల పాలయ్యాడు కదా, శ్రమలలో బాధను వేదన అనిపించాడు. ఎందుకు శ్రమల పాలయ్యాడంటే దేవుని కట్టడలను మనం నేర్చుకున్నట్లు. ఆ స్టేట్మెంట్ దావీదు అంటాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ పొంది ఉండడం నాకు మేలైంది అంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకటి, మీరు ఇప్పుడు మీ కుటుంబాల్లో మీ జీవితంలో శ్రమలు ఉంటున్నాయి అంటే శ్రమల ద్వారా విధేయత, శ్రమల ద్వారా దేవునికి కట్టడలు, దేవునికి సంకల్పం, దేవుని ఉద్దేశం మీకు నేర్పడానికి దేవుడు ఆ మార్గం గుండా నడుపుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ మార్గంలో నీ దీనుడివై దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని ఉద్దేశాన్ని గ్రహించి బ్రతకడం అలవాటు చేసుకోవాలి. దేవుడు నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అని కాదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నీ ఇష్టం నాయన, నీ చిత్తానుసారంగా నడిపించి ప్రార్థన చేయలేదా? మీరైతే నీ ఇష్టం ప్రభు అంటారు, ఆయన ఇష్టం చొప్పున ఏదైనా చేస్తే మాత్రం భరించలేదు. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి దేవుని సన్నిధిలో. ప్రభు ఏ విధంగానైనా సరే ప్రభువా నా జీవితంలో కార్యం చేయి అంటాం. ఏదైనా తేడా జరిగితే మనమే ఒప్పుకుంటాం, ఏ విధంగానైనా సరే ప్రభు. కానీ ఏదైనా తేడా జరిగితే మళ్ళీ బాధపడతాం. శ్రమల పాలై నేను దీనుడనైతిని. ఆ శ్రమలు తన బ్రతుకులోకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి? దేవునికి చిత్తాన్ని, ఇదిగో ఈ శ్రమను బట్టి, ఈ తప్పిదాన్ని బట్టి శ్రమ వచ్చింది, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా నడవకూడదు, ఇలా బ్రతకాలి అని ఆలోచన. మనకు వచ్చిన శ్రమలను బట్టి ఏం నేర్చుకున్నాం? ఎందుకు వచ్చాయని తెలుసుకున్నాం. ఎక్కడ పడిపోయిన దాన్ని బట్టి, ఎక్కడ మనం తగ్గించుకోలేని దాన్ని బట్టి, ఎక్కడ మనం నోరు అదుపులో లేని దాన్ని బట్టి మన బ్రతుకులో శ్రమలు వచ్చాయి. కాబట్టి ఇలా ఉండకూడదని నేర్చుకున్నావు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎవరు మన బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, పేరు సడన్ గుర్తు రాలేదు. ఆ వ్యక్తిలాగా దేవుని అయితే ప్రార్థన చేయడు. ఆహాబు కాదు, ఆహాజు రాజు. ఆహాజు ప్రార్థన చేయడు, మొండిగా ఉంటాడు. అలా మనం బతుకుతున్నామేమో. కానీ దేవుడు ఎవరైతే లోబడతారో వాళ్ళకి ఏం చేస్తాడు? తన కట్టడలను నేర్పుతాడు. అయ్యా ఇలా ఉండు, ఇలా చేయి. నేర్పకుండా దేవుడు ఎవరిని నడిపించాడు? గుర్తుపెట్టుకుండా నేర్పించే నడిపిస్తాడు, అంతేకాని డైరెక్ట్ నడువు అని చెప్పడు. కాబట్టి ఈరోజు సంఘములో నువ్వు దీనుడివైతే సంఘములో దేవుడి కట్టడలను నేర్చుకో. దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశాన్ని నువ్వు నేర్చుకుని ఆయన న్యాయ విధులను బట్టి నువ్వు బ్రతకడానికి అలవాటు చేసుకో. అప్పుడు దేవుని ఎదుట నువ్వు దీనుడిగా ఉంటావు. అట్లా దీనుల పట్ల దేవుడు చేసే కొన్ని కార్యాలు, ఎవరైతే వాక్యానుసారమైన దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతారో వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఈవులు మనం వచ్చే వారం నేర్చుకుందాం. మనమందరం దేవుని ఎడల దేవుని వాక్యానుసారమైన దీన మనసు కలిగి ఉందుముగాక. దేవుడు నడిపించి దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకునే దీనత్వం మన జీవితాల్లో మనం కలిగి ఉందుముగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, అవునయ్యా, మహోన్నతుడైన దేవుడవైనా, గొప్పవాడివైన, ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడైనా సరే, దీన మనసు గలవారి యొద్ద నివసించడానికి, వారితో ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. అంటే మీరు మాతో ఉండడానికి గల కారణం మేము కట్టించే బంగ్లాలు కాదు, మేము అర్పించే అర్పణలు కాదు, కానీ నలిగిన హృదయమే కారణమవుతుందని సత్యాన్ని మేము ఎరిగి, శ్రమలలో బాధలలో కూడా దీనత్వం, ఆ దీనత్వం ద్వారా నీ కట్టడలను మేము నేర్చుకొని, నీ ఉద్దేశాన్ని మేము తెలుసుకొని, ప్రభువా నీ న్యాయ విధిని బట్టి మేము నడవగలిగినట్టు ఉన్నతమైన కృప మా సంఘమునకు దయచేయండి. ప్రతి వ్యక్తికి దయచేయండి నాయన. ఎలా అంటే అలా విశ్వాసం కాదు నాయన, ఒక పద్ధతి, ఒక క్రమం ఉంది. ఆ క్రమముగా నీలో నేర్చుకోవడానికి నీ దయ చూపించి
ఆ క్రమంలో మేము ఎదుగడానికి నీ కృప చూపించండి. ఆ వరుసలో మేము బ్రతకడానికి నీ దయ చూపించండి. అలా దీనత్వం కలిగిన వారిగా, దీనుల ఎడల మీరు చూపించే మహోన్నతమైన క్రియలు మీరు అర్థం చేసుకొని నీ ఎదుట దీన మనసు కలిగిన వారిగా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధం చేయమని, దీనుల ఎడల మీరు చేసే కార్యాలను మేము అర్థం చేసుకొని నీ వాక్యాన్ని మేము తెలుసుకొని ఆ విధంగా బ్రతుకున్నట్లుగా మా మనసును సిద్ధం చేయమని కోరుకుంటూ, ఈ రాత్రికాల సమయంలో మాట్లాడిన ప్రతి మాటను, సంఘంతో చేసిన ప్రతి ఆలోచనను నీ చిత్తానుసారంగా బయలుపరిచి, సిద్ధపరిచి, బలపరిచి, ఆశీర్వదించి, నడిపించి, జరిగించి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సంఘమునకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి, వృద్ధులను మొదలుకున్న చంటి బిడ్డల వరకు తోడయుండి కాపాడి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.